హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే 6th సెమిస్టర్ సంబంధించిన న్యూమరికల్ అనాలిసిస్ సిలబస్ ఉంది కదా, ఆ సిలబస్ సంబంధించిన యూనిట్ 4 లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఇందులో నేను 7th లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాను. మరి మిగతావి ఎక్స్ప్లెయిన్ చేశారంటే నేను ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను యూనిట్ 4లో. అలాగే 5th క్వశ్చన్ అది వచ్చేసి రంగికుట్ట 4th ఆర్డర్ మెథడ్ అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇది 7th క్వశ్చన్ అండి. మీరు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ 7th క్వశ్చన్ 6th క్వశ్చన్ అందులో యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు కింద డిస్క్రిప్షన్లో నోట్స్ అనే లింక్ ఇస్తాను. ఆ నోట్స్ యొక్క లింక్ ప్రెస్ చేసినట్లయితే మీకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఓపెన్ అవుతుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కనబడుతుందండి. ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు 7th క్వశ్చన్ చూడండి. గివెన్ y డాష్ ఇస్ ఈక్వల్స్ టు x మైనస్ y స్క్వేర్ కామా y ఆఫ్ 0 ఇస్ ఈక్వల్స్ టు 1. Obtain Taylor series for y of x and compute y of 0.1 comma y of 0.2. ఇక్కడ మనం టేలర్ సిరీస్ని యూజ్ చేసుకొని ఏం చేయాలంటే ఈ y of 0.1ని ఈ y of 0.2 వాల్యూ రెండు వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోండి, మనకు y డాష్ ఇచ్చిండు, y of 0 is equals to 1 ఇచ్చిండు. ఇక్కడ టేలర్ సిరీస్ని యూజ్ చేసుకొని కనుక్కోమంటారు. ఓకే, ఇప్పుడు ఈ టేలర్ సిరీస్ యొక్క ఫార్ములా గుర్తుండాలి మీకు, అండ్ ఈ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు గుర్తుండాలి. ఇవన్నీ గుర్తుండాలంటే నేను ప్రీవియస్గా చేసిన వీడియోస్ స్టార్టింగ్ నుంచి వినండి, మీకు అర్థమవుతుంది. మీకు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇంకా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి గివెన్ ఇచ్చింది రాసుకోండి. ఫస్ట్ మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, y డాష్ ఇస్ ఈక్వల్స్ టు x మైనస్ y స్క్వేర్ ఇచ్చిండు కదా. దీన్ని ఇక్కడ 1 ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదే విధంగా మనకు ఇంకోటి ఏమి ఇచ్చిండు, y ఆఫ్ 0 ఇస్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చిండు. అవునా, y ఆఫ్ 0 ఇస్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చిండు. ఇక్కడ ఇది దేంతో కంపేర్ చేయండి అంటే దీంతో y ఆఫ్ x నాట్ ఇస్ ఈక్వల్స్ టు y నాట్ తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఏమొస్తుందంటే హియర్ మనకు x నాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎంత, x నాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 0 అండ్ y నాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు ఎంత, y నాట్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఇందులో నుంచి మనం h వాల్యూ కనుక్కోవాలి. h వాల్యూకి ఫార్ములా వచ్చేసి x1 మైనస్ x0 అని. ఇక్కడ మరి x1 వాల్యూ ఏంటి, మనకు x0 వాల్యూ మనకు 0 ఉంది. ఓకే, మరి x1 వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మన క్వశ్చన్లో ఏం కనుక్కోమని ఇచ్చిండు, y ఆఫ్ 0.1 వాల్యూ కనుక్కోవాలి. అదేవిధంగా y ఆఫ్ 0.2 వాల్యూ కనుక్కోవాలి. అవునా, ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఇదేంటి, ఇది x1 అనుకుంటున్నాను. అంటే y ఆఫ్ x1 ఇజ్ ఈక్వల్స్ టు y1 వాల్యూ కనుక్కోవాలి. దీన్ని నేను x2 వాల్యూ అనుకుంటున్నాను. అంటే y ఆఫ్ x2 y2 వాల్యూ కనుక్కోవాలి. అంటే y1 వాల్యూ y2 వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే, ఇప్పుడు x1 వాల్యూ వచ్చేసి 0.1 కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి h వాల్యూలో. 0.1 మైనస్ x0 వాల్యూ వచ్చేసి 0. ఇప్పుడు h వాల్యూ మనకి ఏమవుతుంది, 0.1. ఈ h వాల్యూ గుర్తుంచుకోండి. ఓకే, అండ్ x0 వాల్యూ గుర్తుంచుకోండి, y0 వాల్యూ అండ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇవన్నీ యూజ్ చేసుకొని మనల్ని ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, ఈ y ఆఫ్ 0.1 వాల్యూ కనుక్కోవాలి, y ఆఫ్ 0.2 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ దేన్ని యూజ్ చేసుకొని కనుక్కోమన్నాడు, టేలర్ సిరీస్ని యూజ్ చేసుకొని ఈ రెండు వాల్యూస్ అనేవి మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు వచ్చిన ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ x0 వాల్యూ, y0 వాల్యూ, h వాల్యూ. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు by using Taylor series, ఓకే, టేలర్ సిరీస్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏం కనుక్కోవాలి, y ఆఫ్ 0.1 వాల్యూ కనుక్కోవాలి. అదేవిధంగా y ఆఫ్ 0.2 వాల్యూ కనుక్కోవాలి. ఓకే, డన్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి ఫస్ట్ నేను y1 వాల్యూ కనుక్కుంటున్నాను. ఈ y1 వాల్యూ ఈ టేలర్ సిరీస్ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకుని నేను కనుక్కుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఫార్ములా వచ్చేసి y1 ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 0. ఓకే, గుర్తుంచుకోండి, y0 ప్లస్ h డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డాష్. అర్థమైందా, ఈ y0కి డాష్ అప్లై చేయండి. డన్. ఇప్పుడు మళ్ళీ ప్లస్ h స్క్వేర్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇది h పవర్ 1 అంటే ఇది h పవర్ 2 అన్నట్టు. డినామినేటర్ ఇక్కడ 1 ఫ్యాక్టర్ ఉంటే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్.
ఓకేనా, ఇంటూ వై నాట్ డబల్ డాష్, ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. వై నాట్ డాష్ ఉంది ఇక్కడ, ఇక్కడ వై నాట్ డబల్ డాష్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందండి. సిరీస్ అనేది టేలర్ సిరీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు హెచ్ పవర్ ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 3, డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే 2 ఉంది కాబట్టి ఇక్కడ 3 ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఇప్పుడు వై నాట్ డబల్ డాష్ ట్రిపుల్ డాష్ అవుతుంది. ఆ విధంగా ప్లస్ ఎక్కడ వరకు రాసుకోండి అంటే ఒక 5 వరకు రాసుకోండి. హెచ్ పవర్ 4 డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ వై నాట్ 4 ప్లస్ హెచ్ పవర్ 5 డివైడెడ్ బై 5 ఫ్యాక్టోరియల్ వై నాట్ 5 ప్లస్ సో ఆన్ అప్ టు తీసుకోండి. ఇది టేలర్ సిరీస్ యొక్క ఫార్ములా. ఇప్పుడు ఈ y1 వాల్యూ కనుక్కోవాలి అంటే మనం ఇక్కడ వై నాట్ వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది 1. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ వై నాట్ డాష్ వాల్యూ, వై నాట్ డబల్ డాష్ వాల్యూ, వై నాట్ ట్రిపుల్ డాష్, వై నాట్ పవర్ 4, వై నాట్ పవర్ 5 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని ఫస్ట్ మనం వై నాట్ డాష్ వాల్యూ కనుక్కున్నాం. ఇక్కడ మనకు వై నాట్ వాల్యూ ఆల్రెడీ ఉంది 1 అని. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వై నాట్ డాష్ వాల్యూ. కాబట్టి ఇక్కడ వై నాట్ డాష్ వాల్యూ బై యూజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని కనుక్కోవాలి. ఇక్కడ వై డాష్ ఉంది కదా, అంటే ఇక్కడ వై నాట్ డాష్ అంటే ఇక్కడ 0 ఉంది, బేస్లో 0 ఉంది కాబట్టి ఈ ఎక్స్కి ఈ వైకి కూడా బేస్లో 0 ఉండాలి. ఎక్స్కి బేస్లో 0 ఉండాలి, అదేవిధంగా వై స్క్వేర్కి బేస్లో 0 ఉండాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ మనం ఈక్వేషన్ నెంబర్ 1 యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఇక్కడ ఈ వై నాట్ డాష్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఇక్కడ వై డాష్ ఉంది కాబట్టి ఇక్కడ బేస్లో మనకు 0 ఉంది కాబట్టి ఈ ఎక్స్కి ఈ వై స్క్వేర్కి బేస్లో 0 ఉండాలి కంపల్సరీ. గుర్తుంచుకోండి. ఇప్పుడు వై నాట్ డాష్ వాల్యూ వచ్చేసి ఇక్కడ ఎక్స్ నాట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది, మైనస్ వై నాట్ స్క్వేర్ అన్నట్టు. అంటే వై నాట్ వాల్యూ మనకి ఎంత ఉంది, 1 ఉంది కదా, 1. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేయాలి. ఓకే, ఇప్పుడు టోటల్గా మనకు వై నాట్ డాష్ వాల్యూ వచ్చేసి -1 వచ్చింది. వై నాట్ డాష్ వాల్యూ మనకు -1 వచ్చింది. ఇప్పుడు మరి నెక్స్ట్ మనం వాల్యూ ఏం కనుక్కోవాలి, వై నాట్ డబల్ డాష్ కనుక్కోవాలి. ఇప్పుడు వై నాట్ డబల్ డాష్ కనుక్కోవాలి అంటే మనకు వై డబల్ డాష్ వాల్యూ ఉండాలి కదా, అవునా. ఇప్పుడు మనం ఈ వై నాట్ డాష్ వాల్యూ ఎక్కడి నుంచి కనుక్కున్నాం, వై డాష్ వాల్యూ నుంచి ఈ వై నాట్ డాష్ వాల్యూ మనం కనుక్కున్నాం. ఇప్పుడు మరి ఈ వై నాట్ డబల్ డాష్ వాల్యూ కావాలి అంటే మనకు ఇప్పుడు వై డబల్ డాష్ వాల్యూ ఉండాలి కదా. కాబట్టి ఈ వై డబల్ డాష్ వాల్యూ ఎక్కడి నుంచి కనుక్కోవాలి అంటే ఈక్వేషన్ నెంబర్ 1ని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ నుంచి మనకు వై డబల్ డాష్ వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు వై నాట్ డాష్ వాల్యూ -1 వచ్చింది కదా. ఇప్పుడు మనం వై నాట్ డబల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1ని మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1ని డిఫరెన్షియేటింగ్, ఓకేనా. వై నాట్ ఇక్కడ వై డబల్ డాష్ వాల్యూ రావడానికి మనం ఈక్వేషన్ నెంబర్ 1ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం ఈక్వేషన్ నెంబర్ 1ని. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1ని ఎక్స్ తోని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, దీనికి వై డాష్కి నేను dy బై dx అప్లై చేశాను, ఎందుకంటే ఎక్స్ తోని మనం డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు dy బై dx ఆఫ్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్, ఓకేనా. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై డాష్ చేసినట్లయితే అది కాస్త వై డబల్ డాష్ అవుతుంది. గుర్తుంచుకోండి, వై డాష్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు వై డబల్ డాష్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకు దీనికి ఎక్స్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు దీనికి చూడండి dy బై dx ఇంటూ వై స్క్వేర్. ఇప్పుడు ఈ వై స్క్వేర్కి ఎక్స్తోని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫార్ములా గుర్తుండాలి. ఇప్పుడు మనకు ఎక్స్ పవర్ n ఫార్ములా గుర్తుందా, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n-1 అంటే n ఇంటూ ఎక్స్ n-1 అండి పవర్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకు వై ఉంది, అవునా. n ప్లేస్లో మనకు 2 ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనకు వాల్యూ రావాలి కదా. వాల్యూ ఎలా వస్తుందంటే ఇక్కడ n అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 ముందు వస్తుంది, ఇది వై స్క్వేర్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, మళ్ళీ మనకు వై కదా, ఎక్స్ ప్లేస్లో వై ఉంది పవర్లో. n-1 అంటే ఇక్కడ n ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 - 1 అంటే పవర్లో 1.
ఓకే 2 ఇంటూ వై డాష్ అవునా. ఇప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే ఈజ్ ఈక్వల్స్ టు వై డబల్ డాష్ వాల్యూ 1 మైనస్ 2 ఇంటూ వై పవర్ 1. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఏముంది వై ఉంది కాబట్టి వైకి కూడా మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేయాలి ఎక్స్ తోటి. అర్థమైందా? ఈ వై పవర్ స్క్వేర్ కి డిఫరెన్షియేట్ చేస్తే మనకు 2y పవర్ 1 వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇప్పుడు d బై dx ఇంటూ వై అంటే ఇంతకు ముందే వైకి మనం డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు y పవర్ 1 అవుతుంది. y పవర్ 1 అవుతుంది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు 1 మైనస్ 2y పవర్ 1 ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఎక్కడ అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ ఏం చేసామండి, ఇప్పుడు y స్క్వేర్ కి x తో డిఫరెన్స్ చేస్తే మనకు ఇక్కడ ఇలా వచ్చింది. ఇప్పుడు y పవర్ 1 అంటే y వస్తుంది మళ్ళీ. ఓకేనా? y పవర్ 1 అంటే y వస్తుంది. ఓకే, మరి ఇక్కడ y పవర్ 1 అని చదవదు, ఇక్కడ ఇది y డాష్ అవుతుంది. y డాష్ ఎందుకు y డాష్ అవుతుంది అంటే ఈ x ప్లేస్ లో ఉన్న దానికి మనం ఏం చేస్తాం, x తోని డిఫరెన్షియేటింగ్ చేస్తాం కాబట్టి ఇది y డాష్, ఇది ఉట్టి y అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనం ఇందులో నుంచి ఏం కనుక్కోవాలి, y నాట్ డబల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? నేను డైరెక్ట్ గా చెప్తున్నాను, క్వశ్చన్ ఇప్పుడు నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇక్కడ నేను డైరెక్ట్ గా చెప్తున్నాను వినండి. ఇప్పుడు ఇందులో నుంచి y డబల్ డాష్ వాల్యూలో నుంచి మనం ఏం కనుక్కోవాలి, y నాట్ డబల్ డాష్ కనుక్కోవాలి. ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అప్లై చేయండి, మైనస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2. ఇక్కడ y కి ఇక్కడ చూడండి y నాట్, ఇక్కడ y డబల్ డాష్ ప్లేస్ లో మనకు ఈ y డబల్ డాష్ కి బేస్ లో 0 ఉంది కదా, ఇక్కడ y కి కూడా బేస్ లో 0 ఉండాలి. ఓకే, అండ్ ఈ y డాష్ కి కూడా బేస్ లో 0 ఉండాలి, గుర్తుంచుకోండి దాన్ని. ఇప్పుడు ఇందులో నుంచి y నాట్ డబల్ డాష్ వాల్యూ వచ్చేసి 1 మైనస్ 2 ఇంటూ y నాట్ వాల్యూ మనకి ఎంత ఉందని 1 ఉంది. ఓకే, y నాట్ డాష్ వాల్యూ మనకి ఇంతకుముందే వచ్చింది, y నాట్ డాష్ వాల్యూ -1. ఇప్పుడు ఇందులో నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇందులో నుంచి చూసుకున్నట్లయితే మనకు y నాట్ డబల్ డాష్ వాల్యూ వచ్చేసి 1 మైనస్ ఈ మైనస్ మల్టిప్లై అయితే ప్లస్ అవుతుందండి. 2 ఇంటూ 1 అంటే 2. ఇప్పుడు టోటల్ గా y నాట్ డబల్ డాష్ వాల్యూ మనకు 3 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, y నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే y నాట్ డాష్ వాల్యూ -1 వచ్చింది, y నాట్ డబల్ డాష్ వాల్యూ +3 వచ్చింది. ఇప్పుడు మనకు ఇది y డబల్ డాష్ వాల్యూ అండి, ఇది గుర్తుంచుకోండి. డన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, y నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. మరి ఇప్పుడు y నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలంటే మనకు y ట్రిపుల్ డాష్ వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడు y నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి అంటే మనకు y ట్రిపుల్ డాష్ వాల్యూ ఉండాలి కదండి. ఇప్పుడు ఇది ఉంటేనే మనం ఇది కనుక్కోవచ్చు. ఇప్పుడు y డబల్ డాష్ వాల్యూ ఉంటేనే మనకు ఇక్కడ y నాట్ డబల్ డాష్ వాల్యూ వచ్చింది. అదే విధంగా మనకి ఇక్కడ y ట్రిపుల్ డాష్ వాల్యూ ఉంటేనే కదా ఈ y నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూ వచ్చేది. మరి ఇప్పుడు ఈ వాల్యూని ఎక్కడి నుంచి కనుక్కోవాలి, ఇక్కడ y ట్రిపుల్ డాష్ వాల్యూని ఈ y డబల్ డాష్ వాల్యూ ఉంది కదా, ఈ y డబల్ డాష్ వాల్యూని మనం ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఈ y డబల్ డాష్ వాల్యూని ఇక్కడ డిఫరెన్షియేటింగ్. ఓకే, కన్ఫ్యూజ్ కాకండి, నేను క్లియర్ గా చెప్తున్నాను. ఈ y ట్రిపుల్ డాష్ వాల్యూ రావాలి అంటే ప్రీవియస్ గా మనకు వచ్చిన y డబల్ డాష్ వాల్యూని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x తోని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఇక్కడ d బై dx ఇంటూ y డబల్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు దానికి కూడా d బై dx బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ 2y ఇంటూ y డాష్. ఓకేనా? ఇప్పుడు క్లియర్ గా చేసినట్లయితే మనకు ఇక్కడ y డబల్ డాష్ కి x తో డిఫరెన్షియేట్ చేస్తే y ట్రిపుల్ డాష్ అవుతుంది. అవునా? ఇప్పుడు y ట్రిపుల్ డాష్ వాల్యూ అనుకుంటున్నాం మనం. ఇప్పుడు దీనికి ఈ 1 కి x తో డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ 0 అవుతుందండి. ఇక్కడ మైనస్ ఈ 2 అనేది కాన్స్టెంట్ బయట రాసేయండి, ఈ డిఫరెన్షియేటింగ్ అనేది దీనికి అప్లై చేయండి. dy బై dx y ఇంటూ y డాష్ ఇది అంతే కదా, y ఇంటూ y డాష్. ఇప్పుడు ఇక్కడ ఇది మీరు చూసినట్లయితే మనకు ఒక ఫార్ములా గుర్తుకు రావాలి, మీకు ఒక ఫార్ములా అనేది మీకు ఐడియా ఉండాలి. ఇక్కడ u ఇంటూ v ఫార్ములా గుర్తుందా అంటే ఇక్కడ u ఇంటూ v ఫార్ములా వచ్చేసి uv డాష్ ప్లస్ vu డాష్ అండి. అంటే ఇక్కడ u ప్లేస్ లో మనకు y ఉంది, v ప్లేస్ లో మనకు y డాష్ ఉంది.
ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు దీని ప్రకారం ఫార్ములా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ యు అండి, యు అంటే యు ప్లస్ లో ఏముంది వై, ఓకే వి డాష్ వి ప్లస్ లో ఏముంది వై డాష్ ఉంది కాబట్టి ఈ వి డాష్ మనకి ఈ వై డాష్ కి మళ్ళీ డాష్, ఓకేనా. ఇప్పుడు ప్లస్ ఇక్కడ వి అండి, వి ప్లస్ లో ఏముంది వై డాష్, ఇక్కడ యు డాష్ ఉంది, యు వాల్యూ ఏంటి వై కదా, ఈ వైకి డాష్ అన్నట్టు. ఇప్పుడు దీంట్లో నుంచి క్లియర్ గా కనుక్కోండి, నీట్ గా చెప్తున్నాను ట్రిక్ గుర్తుంచుకోండి. వై ట్రిపుల్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ -2, ఇప్పుడు దీనికి చేసినట్టు మనకి ఏమొచ్చింది ఇక్కడ వై ఇంటూ ఏమొచ్చిందండి వై ఇంటూ ఇక్కడ బ్రాకెట్ లో వై ఇంటూ వై, ఇక్కడ డాష్ ఉంది ఇక్కడ డాష్ ఉంది అంటే డబల్ డాష్ అన్నట్టు, వై డబల్ డాష్ ప్లస్ ప్లస్ అప్లై చేసి ఇక్కడ వై డాష్ ఉంది, ఓకే. ఇప్పుడు వై ఇక్కడ పవర్ లో డాష్ ఉంది అంటే వై డాష్, ఇప్పుడు వై డాష్ ఇంటూ వై డాష్ అంటే టోటల్ గా 2 కదా, వై డాష్ హోల్ స్క్వేర్ అన్నట్టు బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి మనకు వచ్చిన వై త్రిబుల్ డాష్ వాల్యూని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ క్లియర్ గా చెప్పాను మీకు, ఒకసారి బ్యాక్వర్డ్ చేసుకొని క్లియర్ గా చూడండి. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కనుక్కోవాలండి, వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు ఇక్కడ -2 యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, బ్రాకెట్ లో ఏం చేయండి అంటే ఇక్కడ వై త్రిబుల్ డాష్ ఇక్కడ వై త్రిబుల్ డాష్ ఉంది, కానీ ఇక్కడ బేస్ లో 0 ఉంటే ఇక్కడ బేస్ లో ఏం లేదు కాబట్టి ఈ బేస్ లో 0 ఇక్కడ కూడా అప్లై చేయండి. ఇప్పుడు ఈ వై కి బేస్ 0 ఉండాలి, ఈ వై డబల్ డాష్ కి బేస్ 0 ఉండాలి, వై కి బేస్ 0, వై డబల్ డాష్ కి బేస్ 0, ఇక్కడ ప్లస్ ఇక్కడ వై డాష్ కి కూడా బేస్ అనేది 0 ఉండాలి, వై డాష్ కి బేస్ అనేది 0 ఉండాలి హోల్ స్క్వేర్. అర్థమైందా? డన్. ఇక్కడ బేస్ ఏది ఉంటే లోపల ఉన్న వేరియబుల్స్ కి ఆ బేస్ అనేది ఉండాలండి. డన్. ఇప్పుడు వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు -2 ఇంటూ మనకు వై నాట్ వాల్యూ ఎంత వచ్చింది 1, ఓకే బ్రాకెట్ వై నాట్ డబల్ డాష్ వాల్యూ, వై నాట్ డబల్ డాష్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, వై నాట్ డబల్ డాష్ వాల్యూ +3 వచ్చింది, ప్లస్ వై నాట్ డాష్ వాల్యూ మనకు -1 వచ్చింది, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేయండి, ఓకే. దీనికి కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే మనకు వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి -2 బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ 1 ఇంటూ 3 అంటే 3, ఇక్కడ ప్లస్ ఇక్కడ బ్రాకెట్ లో ఇక్కడ ఏముంది ఇక్కడ -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది, అది డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకొద్దిగా సాల్వ్ చేద్దాం దీన్ని, వై నాట్ త్రిబుల్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఇక్కడ 3 + 1 అంటే 4 అండి. ఇప్పుడు టోటల్ గా మనకు ఎంత వచ్చినట్లు వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ వచ్చేసి -2 4s 8 కదా, -8. వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ వచ్చేసి మనకు -8 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, వై నాట్ 4 కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ వచ్చింది మనకు, ఎందులో నుంచి కనుక్కున్నాం వై త్రిబుల్ డాష్ వాల్యూ నుంచి వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ కనుక్కున్నాం, ఓకే. ఇప్పుడు మనం వై నాట్ 4 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు వై నాట్ 4 వాల్యూ కనుక్కోవాలి అంటే మనకు వై నాట్ 4 వాల్యూ కనుక్కోవాలంటే వై 4 వాల్యూ ఉండాలి కదా, మరి ఇక్కడ ఈ వై 4 వాల్యూ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఇక్కడ మనకు ప్రీవియస్ గా వై త్రిబుల్ డాష్ వాల్యూని డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే మనకు వై 4 వాల్యూ వస్తుందండి. ఇక్కడ ఏం చేయాలి, ఈ వై త్రిబుల్ డాష్ వాల్యూని డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి చేయాలండి, ఎక్స్ తోటి వై త్రిబుల్ డాష్ కి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకు వై 4 వాల్యూ వస్తుంది. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి d/dx ఇంటూ వై త్రిబుల్ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ -2 అనేది కాన్స్టెంట్ అండి, అందుకే డిఫరెన్షియేటింగ్ కి బయట రాస్తున్నాను, d/dx ఇంటూ వై డబల్ డాష్ ప్లస్ వై డాష్ హోల్ స్క్వేర్, ఓకేనా డన్. ఇప్పుడు ఈ వై త్రిబుల్ డాష్ కి ఎక్స్ తోని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఇది కాస్త ఏమవుతుందంటే వై పవర్ 4 అవుతుంది. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఈ -2 అలాగే ఉంచి ఇప్పుడు దీనికి సపరేట్ గా అప్లై చేయండి, డిఫరెన్షియేటింగ్ అనేది సపరేట్ గా బ్రాకెట్ ఓపెన్ చేసి ఈ డిఫరెన్షియేటింగ్ దీనికి ఒకసారి అప్లై చేయండి, d/dx ఇంటూ
వై ఇంటూ వై డబల్ డాష్ ఈ విధంగా రాసుకోండి, క్లియర్గా ఉంటుంది మీకు. ప్లస్ డి బై డిఎక్స్, ఇది డి బై డిఎక్స్ నేను లోపలికి అప్లై చేస్తున్నాను. ఇక్కడ వై డాష్ హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇది యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం ఉంది కదా, అవునా? యూ ఇంటూ వి ఫార్ములా ఇంత ముందే చెప్పాను. ఇక్కడ యూ ఇంటూ వి ఫార్ములా వచ్చేసి మనకు యువి డాష్ ప్లస్ వియూ డాష్ అని క్లియర్గా చెప్పాను. మరి ఇప్పుడు యూ ప్లేస్లో మనకు ఏముంది? వై ఉంది. ఇంటూ వి ప్లేస్లో మనకు ఏముందండి? వై డబల్ డాష్ ఉంది, అవునా? ఇక్కడ యూ అండ్ ఇక్కడ వి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం రాసినట్టు ఇక్కడ యూ ఉంది కదా, ఇప్పుడు యూ ప్లేస్లో ఏముంది? వై. ఓకే, వి డాష్ ఉంది, అంటే వి వాల్యూ ఏంటి? వై డబల్ డాష్. ఇక్కడ మళ్ళీ డాష్ ఉంది, వికి డాష్ అప్లై చేయండి. ఇప్పుడు ప్లస్ ఇక్కడ వి ఉంది కదా, వి వాల్యూ ఏంటి? వై డబల్ డాష్ కదా, వై డబల్ డాష్. ఇప్పుడు ఇంటూ ఇక్కడ యూ అండి, యూ వాల్యూ ఏది? వై కదా, ఈ వైకి యూ డాష్ అన్న డాష్ అంటే ఈ వైకి డాష్ అప్లై చేయండి. డన్. ఇప్పుడు ఇందులో నుంచి చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వై ఇంటూ వై డబల్ డాష్ ఉంది, మళ్ళీ పవర్లో డాష్ ఉంది కాబట్టి వై త్రిబుల్ డాష్ అన్నట్టు. ప్లస్ ఇది కూడా వై డబల్ డాష్, ఇక్కడ వై పవర్ డాష్ అంటే వై డాష్. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి, ఓకేనా? డన్. ఇప్పుడు ఇక్కడ మనం చేసినట్లయితే వై పవర్ 4 ఇస్ ఈక్వల్స్ టు -2 బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఈ వాల్యూ టోటల్గా మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ వై ఇంటూ వై త్రిబుల్ డాష్ ప్లస్ వై డబల్ డాష్ ఇంటూ వై డాష్ ప్లస్ ఇప్పుడు దీనికి చేసినట్లయితే దీనికి మనం ఏ విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి, మనం దీనికి ఏ విధంగా చేయాలనేది ఇక్కడ చెప్తాను అండి. ఇక్కడ మనకు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఇంతకుముందు చెప్పాము, ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అని. ఇప్పుడు ఎన్ ప్లేస్, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనకు వై పవర్ 1 ఉంది, ఇక్కడ ఎన్ ప్లేస్లో మనకు 2 ఉందండి, ఎన్ ప్లేస్లో 2 ఉంది, అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎన్ ఉందండి, ఎన్ అంటే ఇక్కడ 2 ఉంటుంది. ఎక్స్ అండి, ఎక్స్ ప్లేస్లో ఏముంది? వై పవర్ 1. ఇక్కడ పవర్లో ఎన్ మైనస్ 1 ఉంది, పవర్లో ఎన్ మైనస్ 1 అంటే 2 మైనస్ 1 అన్నట్టు. 2 మైనస్ 1 అంటే పవర్లో 1. పవర్ 1 అన్నప్పుడు మళ్ళీ పవర్ 1 అన్నప్పుడు ఇదే వస్తుంది కదా, వై డాష్ పవర్ 1 అంటే మళ్ళీ వై డాష్ వస్తుంది, అందుకనే ఇలా గీసి పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? ఇక్కడ డిఫరెన్షియేటింగ్ దీనికి చేసినట్లయితే మనకు ఏమొచ్చింది? 2 ఇంటూ వై డాష్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇంటూ మళ్ళీ ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్న దానికి ఎక్స్ ప్లేస్లో ఏముందండి? వై డాష్ ఉంది కదా, ఆ వై డాష్ కూడా మళ్ళీ ఎక్స్తో చేయాలి కదా మనం కంపల్సరీ, అవునా? ఇప్పుడు ఈ వై డాష్కి ఎక్స్తో చేసినట్లయితే ఏమవుతుంది? వై డబల్ డాష్ అవుతుంది, గుర్తుంచుకోండి, ఓకేనా? వై డబల్ డాష్ అవుతుంది. ఇవన్నీ గుర్తుండాలి మీకు. డన్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి? వై నాట్ కనుక్కోవాలి, వై నాట్ పవర్ 4 వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వై డబల్ డాష్ వై డాష్, ఇక్కడ కూడా చూడండి వై డబల్ డాష్ 2 ఇంటూ వై డాష్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ రెండు కలిపితే ఈ సేమ్ ఉంది కదండి, వై డాష్ వై డాష్, వై డబల్ డాష్ వై డబల్ డాష్. అంటే ఇక్కడ 2 + 1 ఎంత అవుతుంది? 3 అవుతుంది కదా. దాన్ని ఇక్కడ చూడండి క్లియర్గా, వై పవర్ 4 ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ బయట -2 ఉంది, బ్రాకెట్ ఓపెన్, వై ఇంటూ వై త్రిబుల్ డాష్ ప్లస్ వై డబల్ డాష్ ఇంటూ వై డాష్. ఇక్కడ ఇది టోటల్గా ఏమవుతుంది చెప్పాను. ఇప్పుడు ఈ టోటల్గా ఇప్పుడు 2 + 1 అంటే ఎంత? 3 కదా, 3. ఇప్పుడు ఇదేముంది? వై డబల్ డాష్ వై డాష్, ఇక్కడ వై డబల్ డాష్ వై డాష్, దాని వై డబల్ డాష్ వై డాష్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఏం కనుక్కోవాలంటే వై నాట్ పవర్ 4 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఈ వై నాట్ వై పవర్ 4కి బేస్ ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా బేసెస్ ఏం లేవు. ఇప్పుడు వై పవర్ 4 ఇక్కడ బేస్ 0 ఉంది కాబట్టి ఈ లోపల ఉన్న వాటికి కూడా బేస్ అనేది ఏముండాలి? 0 ఉండాలి. అర్థమైందా? డన్. బేస్ అనేది మనకి ఏముండాలి? 0 అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ వై నాట్ ప్లేస్లో వై నాట్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ వై నాట్ పవర్ 4 వాల్యూ ఇజ్ ఈక్వల్స్ టు -2 బ్రాకెట్ ఓపెన్, వై నాట్ వాల్యూ మనకి ఎంత ఉంది? 1. ఓకే, వై నాట్ త్రిబుల్ డాష్ వాల్యూ మనం ఇంత ముందే కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది? -8. ఓకే, డన్. ఇప్పుడు ప్లస్ 3 ఇంటూ వై నాట్ డబల్ డాష్ వాల్యూ, వై నాట్ డబల్ డాష్ వాల్యూ మనకు +3 వచ్చిందండి. ఇక్కడ ఇంటూ వై నాట్ డాష్ వాల్యూ మనకు -1 వచ్చిందండి, ఓకేనా? బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ చేసినట్లయితే ఇక్కడే చేస్తున్నాం చూడండి, వై నాట్ 4 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 1 ఇంటూ -8 అంటే ఎంత అండి? -8, ఓకేనా? ఇప్పుడు మైనస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే ఎంత వస్తుంది? ఇక్కడ మైనస్ వస్తుంది, ఓకేనా? డన్.
ఇప్పుడు 3 ఇంటూ 3 ఇంటూ 1 3 3 ఎంత 9 కదా, అప్పుడు ఇది టోటల్గా -9 అవుతుంది. ఇక్కడ -8 -9 అంటే ఎంత, -8 -9 అంటే -17 కదా, అవునా, -17. ఇప్పుడు -17 ఇంటూ -2 అంటే ఎంత, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, అది పెట్టేసేయండి. ఇప్పుడు 2 ఇంటూ 17 అంటే ఎంత, 34. 2 17s 34. ఇప్పుడు మనకు y0 వాల్యూ ఇంత వచ్చిందండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం వాల్యూ కనుక్కోవాలి, y0 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు కనుక్కోవాల్సిన వాల్యూ, ఇక్కడ మనకు y0 వాల్యూ వచ్చింది 34 అనేది, ఇక్కడ y4 వాల్యూ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాల్సింది y0 వాల్యూ. ఇప్పుడు y0 వాల్యూ కనుక్కోవాలంటే మనకు y5 వాల్యూ ఉండాలి కదా. ఇప్పుడు ఆ y5 వాల్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకు ప్రీవియస్గా వచ్చిన y4 వాల్యూ చూసుకోండి, ఆ వాల్యూని మనం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు దేంతో చేయాలి, సేమ్ అన్నిటికీ ఒకటే x తో చేయాలి. దాని d/dx ఇంటూ y4 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ -2 కాన్స్టెంట్ కాబట్టి -2 అనేది బయట రాస్తున్నాను. d/dx ఇంటూ టోటల్గా y ఇంటూ y" ప్లస్ 3 ఇంటూ y' బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు y4కి x తో డిఫరెంట్ చేస్తే మనకు y5 వస్తుంది ఆన్సర్. ఓకేనా, దా. ఇప్పుడు ఇది -2 బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ ఈ d/dx ని లోపలికి రెండింటికి మల్టిప్లై చేయండి సపరేట్గా. d/dx ఇంటూ y ఇంటూ y' ప్లస్ ఈ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి. ఈ d/dx ఇంటూ y' బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఇది మీకు ఏ రకంగా ఉంది, u ఇంటూ v ఫార్ములా టైప్ ఉందా, అవునా, u ఇంటూ v ఫార్ములా టైప్ ఉంది కాబట్టి మనకు ఏం చెప్పాను మీకు, u ఇంటూ v ఫార్ములా వచ్చేసి uv' ప్లస్ vu' అని చెప్పానా. దాని ఇప్పుడు u ప్లేస్లో మనకు y ఉంది కాబట్టి y ఇంటూ v ప్లేస్లో మనకు y" ఉందా, y", అవునా, మనకు y" ఒకసారి గమనించండి మీరు, ఇక్కడ y" కదండి, సారీ y" మనకు v ప్లేస్లో y" ఉంది. దాని ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫార్ములా ప్రకారం రాసినట్లయితే u అంటే ఫస్ట్ u ప్లేస్లో మనకు y ఉంది. దాని v అంటే మనకు v ప్లేస్లో y" ఉంది. మళ్ళీ దీనికి ఇక్కడ vకి డాష్ అన్నాడు కాబట్టి మళ్ళీ డాష్ అప్లై చేయండి. డన్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ v ఉంది అంటే v వాల్యూ ఏంటి y', ఇక్కడ ఇంటూ u డాష్ అన్నాడు అంటే u ఏంటి y కదా, ఈ yకి ఇక్కడ డాష్ అన్నాడు, u డాష్ అంటే yకి డాష్ అప్లై చేయాలి. డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి y', మళ్ళీ డాష్ ఉంది కాబట్టి y4 అవుతుంది, అవునా, y4 అవుతుంది. ఇప్పుడు ఈ డిఫరెన్షియేటింగ్ దీన్ని చేసినట్లయితే మనకు వాల్యూ ఇంత వస్తుందండి, ఇక్కడ అప్లై చేయండి. y5 ఈజ్ ఈక్వల్స్ టు -2 బ్రాకెట్ ఓపెన్, దీనికి చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది అక్కడ, y ఇంటూ y4 ప్లస్ y', ఇంటూ y' ప్లస్ 3 ఇంటూ, ఇప్పుడు దీంట్లో ఉన్నదానికి కూడా చేయాలి, u ఇంటూ v ఫార్ములా ప్రకారం చేద్దాం. ఇప్పుడు ఇది కూడా మనకు ఏమొస్తుందో చూద్దాం డిఫరెన్షియేటింగ్. ఇప్పుడు మనకు u ప్లేస్లో ఏముంది, ఇక్కడ y' ఉంది, ఇంటూ v ప్లేస్లో ఏముంది y" ఉంది. ఇప్పుడు దీని ఫార్ములా ప్రకారం చేసినట్లయితే మనకు ఇక్కడ u ప్లేస్లో మనకు y' ఉందా, దాని ఇక్కడ vకి డాష్ అన్నాడు అంటే v వాల్యూ ఏంటి y" అండి, మళ్ళీ ఈ vకి ఏమన్నా డాష్ ఉంది కాబట్టి మళ్ళీ డాష్ అప్లై చేయండి అంటే y'" అవుతుంది. డన్. ఇప్పుడు ప్లస్ ఇక్కడ v ఉంది అంటే v వాల్యూ ఏంటి y" కదా, y'. ఇక్కడ uకి డాష్ అని ఉంది, u వాల్యూ ఏంటి y' కదా, అంటే uకి మళ్ళీ డాష్ అప్లై చేయాలి అంటే y' మళ్ళీ డాష్ అప్లై చేస్తే y'" అవుతుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది అక్కడ, టోటల్గా y', y', వచ్చింది ప్లస్ y', మళ్ళీ '' వచ్చింది కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ అప్లై చేయండి, బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నోట్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ నోట్స్లో కొద్దిగా చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏం లేదు, ఈ 3 అనేది నేను ఒక దీనికి మల్టిప్లై చేశానండి కాబట్టి ఇక్కడ 3 అనేది ఇక్కడ బ్రాకెట్లో ఈ రెండింటి వాల్యూకి అప్లై చేయాలి. అంటే నేను నోట్స్లో ఏం చేశానంటే 3 ఇంటూ దీనికి అప్లై చేశాను, ఒక దీనికి అప్లై చేయలేదు. ఒకసారి అది గమనించుకోండి ప్లీజ్.
ఇక్కడ మనకు ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇప్పుడు y పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ బ్రాకెట్లో y ఇంటూ y పవర్ 4 ప్లస్ y ట్రిపుల్ డాష్ y డాష్ ప్లస్ ఇప్పుడు 3 అనేది దీనికి మల్టిప్లై చేయాలి y డాష్ y ట్రిపుల్ డాష్ మళ్ళీ ప్లస్ ఇక్కడ 3 అనేది దీనికి కూడా మల్టిప్లై చేయాలి. నేను నోట్స్లో మల్టిప్లై చేయలేదు, సారీ ఫర్ ద మిస్టేక్. అక్కడ ఆన్సర్ సేమ్ వస్తుంది, నేను చెప్తాను అండి. ఇప్పుడు దీంతో ఏం ఆన్సర్ చేంజ్ అసలు రాదు, మీకు చెప్తున్నాను ఇక్కడ రాంగ్ అయింది అనేది. ఇప్పుడు దీనికి 3 అనేది మల్టిప్లై చేయాలి y ఏంటి డబల్ డాష్ హోల్ స్క్వేర్, ఓకేనా, డబల్ డాష్ హోల్ స్క్వేర్ డా బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ చూడండి y ట్రిపుల్ డాష్ ఇంటూ y డాష్ y ట్రిపుల్ డాష్ ఇంటూ y డాష్ అంటే 3 + 1 అంటే 4 కదా. అప్పుడు ఇక్కడ ఇది టోటల్గా ఏమవుతుందండి, ఇది టోటల్గా 4y డాష్ ట్రిపుల్ డాష్ అవుతుంది, అవునా. ఓకే, 4y డాష్ ట్రిపుల్ డాష్ అవుతుంది, ఇది ప్లస్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఏం కనుక్కోవాలంటే y0 5 వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఏం చెప్పాను మీకు, ఇక్కడ y పవర్ 5 ఇక్కడ బేస్లో ఏం లేదు కాబట్టి ఇక్కడ కూడా వేరియబుల్స్కి బేస్లో ఏం లేదు, కానీ ఇక్కడ బేస్లో 0 ఉంది కాబట్టి ఇప్పుడు లోపల ఉన్న వేరియబుల్స్కి ఏముండాలి, బేస్లో 0 ఉండాలి. అర్థమైందా, డన్. 4 బేస్లో 0 y డాష్కి, ఇక్కడ y ట్రిపుల్ డాష్కి కూడా బేస్లో 0, 3 ఇంటూ ఇక్కడ y డబల్ డాష్కి బేస్లో 0 ఉంటుంది, డన్. ఇప్పుడు ఇక్కడ మనం సాల్వ్ చేసినట్లయితే టోటల్గా వాల్యూ ఎంత వస్తుంది చూడండి, y0 పవర్ 5 వాల్యూ వచ్చేసి -2 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ y0 వాల్యూ మనకు 1 వచ్చింది, 1 ఇంటూ y0 పవర్ 4 వాల్యూ మనకు 34 ప్లస్ 34 వచ్చింది, ప్లస్ 4 ఇంటూ y0 డాష్ వాల్యూ మనకు -1 వచ్చింది, ఇంటూ y0 ట్రిపుల్ డాష్ వాల్యూ మనకు -8 వచ్చింది. ఓకే, ఇక్కడ ప్లస్ 3 ఇంటూ y0 డబల్ డాష్ వాల్యూ మనకు +3 వచ్చింది, హోల్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, y0 పవర్ 5 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ఇక్కడ 1 ఇంటూ 3 34 అంటే 34 వస్తుంది, ఇక్కడ ప్లస్ 4 ఇంటూ -1 -8 అంటే ఇక్కడ ఈ మైనస్ మళ్ళీ ప్లస్ అవుతుంది, 1 ఇంటూ 8 అంటే 8 అంటే 4 ఇంటూ 8 మళ్ళీ 4 8 ఎంత 4 8 32 ప్లస్ ఇక్కడ 3 ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9 కదా. అప్పుడు ఈ 3 9s ఎంత అండి, 3 9s 27 కదా, 3 9s 27 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు ఇక్కడ మనకు ఇది సాల్వ్ చేసినట్లయితే బ్రాకెట్లో ఉన్నదాన్ని నీట్గా సాల్వ్ చేయండి. మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసి సాల్వ్ చేసినా ఏం కాదు. ఇక్కడ నేను సైడింగ్ చేస్తున్నాను చూడండి, రఫ్ వర్క్ 34 32 27. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, టోటల్గా అడిషనే కదా, డన్. ఇప్పుడు 7 + 2 అంటే ఎంత 9, 9 + 4 అంటే ఎంత 13 కదా, ఇక్కడ 3 ఇక్కడ 1, 3 + 1 4, 4 ప్లస్ ఇక్కడ 5, ఇక్కడ 3 × 2 అంటే 5 కదా, ఇక్కడ 4 + 5 అంటే ఎంత 9 93. ఓకేనా, ఈ బ్రాకెట్లో ఉన్నది మొత్తం ఎంత వచ్చింది, ఇప్పుడు y0 పవర్ 5 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ 93 వచ్చింది, డన్. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి, మైనస్ ఇక్కడ 2 3s 6 2 9s 18, అవునా. ఇప్పుడు y0 పవర్ 5 వాల్యూ వచ్చేసి ఎంత వచ్చిందండి, -186 వచ్చింది. ఇక్కడ మనకు నోట్స్లో ఏమైందంటే ఇక్కడ మనకు దీని వాల్యూ వచ్చేసి నోట్స్లో -150 అని పడింది, కొద్దిగా మిస్టేక్ జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ వాల్యూ లాస్ట్కి మనకు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు ఈ వాల్యూ అనేది ఇక్కడ 0 వస్తుంది, ఏం కాదు. ఈ వాల్యూ ఇక్కడ చెక్ చేయరు కానీ మనకి ఇక్కడ లాస్ట్ వాల్యూ చెక్ చేస్తారు, ఇది మొత్తం వాల్యూ 0 అవుతుంది, ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు వచ్చిన y0 1 2 3 4 5 వాల్యూస్ అన్ని ఈ టేలర్ సిరీస్లో అప్లై చేయండి. ఇప్పుడు అప్లై చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, వాల్యూ y1 వాల్యూ వస్తుంది. ఇక్కడ మనకు y0 ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూ ఎంత 1 ప్లస్ h డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ అనేది, అంటే h వాల్యూ మనకి ఎంత 0.1 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ y0 డాష్ వాల్యూ మనకు -1 వచ్చింది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ h² డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే మనకు h వాల్యూ ఎంత ఉందండి 0.1 కదా, 0.1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై
2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ y0 డబల్ డాష్ వాల్యూ మనకు +3 వచ్చింది. ఇక్కడ ప్లస్ మనకు h స్క్వేర్ వాల్యూ h క్యూబ్ వాల్యూ. ఇప్పుడు h వాల్యూ ఎంత 0.1 కదా, దీనికి క్యూబ్ అప్లై చేసి డినామినేటర్లో ఏముంది 3 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇప్పుడు ఇంటూ y0 ట్రిపుల్ డాష్ వాల్యూ మనకి ఎంత వచ్చింది -8 వచ్చింది కదా, -8. ఓకే, అగైన్ ప్లస్ మనకు h⁴ h వాల్యూ ఎంత మనకు 0.1, దీనికి పవర్ 4 అప్లై చేసి డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఇంటూ y0 పవర్ 4 వాల్యూ మనకి ఎంత వచ్చింది +34 వచ్చింది. ప్లస్ ఇక్కడ h పవర్ 5 అంటే h వాల్యూ మనకి ఎంత 0.1 కదా, 0.1 పవర్ 5 అప్లై చేసి డినామినేటర్లో ఏముంది 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 పవర్ 5 వాల్యూ ఎంత వచ్చింది -186 వచ్చింది. ఇప్పుడు ఇది ప్లస్ అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ 5 వరకు ఆపేసేయండి మీరు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ y0 పవర్ 5 వాల్యూ ఇంత వచ్చింది కదా, మరి ఇక్కడ లాస్ట్కి ఇది మొత్తం 0 అవుతుంది. ఈ వాల్యూతో మనకు అవసరం లేదు, కానీ అక్కడ మనకు కరెక్ట్ ఉందా లేదా చూస్తాడు. ఓకే, డన్. ఇప్పుడు ఇదంతా మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేటర్ ఉంది కదా మనకు, ఆ క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కావాల్సిన వాల్యూ ఏంటి, డినామినేటర్లో 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్స్ ఉన్నాయి కదా. మరి ఆ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మీకు తెలిసినట్లయితే డైరెక్ట్గా రాసేయండి. మీకు ఎంత చిన్న అనుమానం ఉన్నా ఎగ్జామ్లో మిస్టేక్ పోతుంది అని అనిపిస్తున్నప్పుడు మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి. నేను చెప్తున్నాను, మీరు క్యాలిక్యులేటర్ ఖచ్చితంగా యూజ్ చేయండి ఇటువంటి టైంలో. ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ అంటే మనకు అందరికీ తెలుసు, దాని వాల్యూ 1 అండి. ఇక్కడ మనకు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేసి చూద్దాం. దాని వాల్యూ 1 అని అందరికీ తెలుసు. ఒక్కసారి మీకు ఎలా ఎంటర్ చేయాలో చూపెడతాను ఫ్యాక్టోరియల్ వాల్యూస్. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ షిఫ్ట్ బటన్ అవపడుతుందా, షిఫ్ట్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్కి మీకు ఎస్ అనేది పడుతుంది. అది పడ్డప్పుడు షిఫ్ట్ అనేది ఆన్లో ఉన్నట్టు. ఇక్కడ మీకు ఇక్కడ ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉందా, ఇక్కడ అవపడుతుందా ఎక్స్ ఫ్యాక్టోరియల్, దాన్ని ప్రెస్ చేయండి. చూడండి ఫ్యాక్టోరియల్ సింబల్ వచ్చేసింది. 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఇప్పుడు మనకు కావాలి అంటే = సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఇక్కడ 1 వచ్చింది. అంటే 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఏమన్నా ఉండనివ్వండి, అవి తీసుకోకూడదు. మరియు ఇక్కడ డెసిమల్ పాయింట్ ముందు ఏముంది 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని అర్థం. ఇప్పుడు ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే 1. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత మీకు ఇక్కడనే చెప్తాను. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే కనుక్కోవడం మీకు క్యాలిక్యులేటర్లో యూజ్ చేసి చేయండి నేను చెప్పిన విధంగా. ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అండి, 2 × 1 = అంటే 2 వాల్యూ 2 ఫ్యాక్టోరియల్ వాల్యూ 2 అండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, 3 × 2 × 1 = 6 అండి. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి ఎంత 6. అండ్ అదేవిధంగా మనకు 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 4 × 3 × 2 × 1 ఎంత 4 × 3 = 12 12 2 = 24. ఓకేనా, 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ మనకు 24 అండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కావాలి, 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ కావాలి. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత, మీకు ఇబ్బంది అనిపిస్తే క్యాలిక్యులేటర్లో నేను చెప్పిన విధంగా చేయండి. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చి 5 × 4 × 3 × 2 × 1 = 5 4 ఎంత 20 23 ఎంత 60 62 ఎంత 120 120 × 1 అంటే మళ్ళీ 120. ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది వాల్యూ 120 వచ్చింది. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ +0.1 డివైడెడ్ బై 1 ఇంటూ -1 అంటే దీని వాల్యూ టోటల్గా ఇక్కడ డినామినేటర్లో 1 ఉంటే మళ్ళీ ఇదే వస్తుంది. ఇప్పుడు ఈ ప్లస్కి ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ వచ్చేసి మళ్ళీ మైనస్ వస్తుంది కదా, అంటే ఇక్కడ మైనస్ ఉంటుంది -0.1 అని అర్థం. ఓకే, ఇప్పుడు ఇదంతా మనం ఏం చేయాలి, క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే మనకు y1 వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వాల్యూ అవే కదా, అక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ సేమ్గా ఎంటర్ చేయండి. ఇక్కడ 1 - 0.1 కదా, ఇక్కడ ఎంటర్ చేయండి 1 - 0.1. ఎగ్జామ్లో స్లోగా ఎంటర్ చేయండి, మనకు ఎక్కడ చిన్న మిస్టేక్ వాల్యూ పడ్డా మనకు టోటల్గా ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఇక్కడ 1 - 0.1 ఉంది కాబట్టి ఎంటర్ చేసాం. ఇప్పుడు ప్లస్ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది అండ్ మల్టిప్లికేషన్ ఉంది. దానికి ఇక్కడ ఏం చేయండి అంటే ఇక్కడ మనకు ప్లస్ అనే సింబల్ యాడ్ చేసి ఫస్ట్ ఇప్పుడు న్యూమరేటర్కి బ్రాకెట్ ఓపెన్ చేయండి. న్యూమరేటర్కి బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ బ్రాకెట్లో ఉన్నది ఏంటి 0.1 కదా,
ఇక్కడ 0.1 ఎంటర్ చేయండి, 0.1. మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసి దానికి ఏం సింబల్ ఉంది పవర్లో, స్క్వేర్ కదా. ఇక్కడ స్క్వేర్ సింబల్ వచ్చేసి మనకి ఏంటి, x² ప్రెస్ చేసినట్లయితే మనకు స్క్వేర్ అనేది అప్లై అయిందా, డన్. ఇప్పుడు డినామినేటర్లో ఏముంది, 2 ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ సింబల్ ప్రెస్ చేసి 2 ప్రెస్ చేయండి. ఓకే, మళ్ళీ దానికి ఏముంది, మల్టిప్లికేషన్ 3 ఉంది. ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ప్రెస్ చేసి 3 ప్లస్ చేయండి, డన్. మళ్ళీ ఏముంది ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ ప్లస్. ఇప్పుడు నేను ఇక్కడ ఎట్లా ఎంటర్ చేస్తున్నానో నీట్గా ఎంటర్ చేయండి అందులో కూడా. ఇప్పుడు మళ్ళీ న్యూమరేటర్ ఉంది, డినామినేటర్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి న్యూమరేటర్కి బ్రాకెట్ ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ బ్రాకెట్లో ఉన్నది ఏంటి, 0.1 బ్రాకెట్ క్లోజ్ చేసి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, క్యూబ్ సింబల్ కదా. క్యూబ్ సింబల్ అంటే ఇక్కడ x క్యూబ్ సింబల్ ఉంది, దాన్ని ప్రెస్ చేసి దీనికి క్యూబ్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు డివిజన్ సింబల్, డివిజన్ సింబల్లో ఇక్కడ డివిజన్లో ఏముంది, 6 ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ ప్రెస్ చేసి 6 అప్లై చేయండి. మళ్ళీ దానికి -8ని మల్టిప్లై చేయండి. మల్టిప్లికేషన్ సింబల్ ప్రెస్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి -6ని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ ఏముంది, ప్లస్, సారీ -6 కాదు ఇక్కడ -8 కదా. ఇక్కడ డిలీట్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమిటి, -8 వాల్యూని మల్టిప్లై చేయాలి మనం, డన్. ఇప్పుడు ప్లస్, నీట్గా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది, బ్రాకెట్ ఓపెన్ చేయండి, 0.1 బ్రాకెట్ క్లోజ్ చేసి మనకు కావాల్సిన వాల్యూ పవర్ 4 కదా. ఇక్కడ మనకు పవర్ 4 రావాలంటే ఇక్కడ ఈ పవర్ సింబల్, ఇది పవర్ ప్రెస్, పవర్ యాడ్ అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, 4 కాబట్టి ఇక్కడ 4 ఎంటర్ చేయండి, డన్. ఇప్పుడు డివిజన్ సింబల్లో డివిజన్ ప్రెస్ చేసి మనకు ఉన్న వాల్యూ ఏంటి, 24 కదా, 24. అండ్ మల్టిప్లికేషన్లో ఉన్న వాల్యూ ఏంటి, 34 కదా. బ్రాకెట్ ఓపెన్ చేసి 34 అనేది ఎంటర్ చేయండి, దాని. ఇప్పుడు అడిషన్లో మళ్ళీ అడిషన్, మనకి ఇక్కడ కావాల్సిన వాల్యూ ఏంటండి, ఇక్కడ వాల్యూ అనేది ఏంటి, ఇక్కడ 0. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేసి 0.1 బ్రాకెట్ క్లోజ్, ఇక్కడ పవర్ 5. అండ్ డినామినేటర్లో ఏముంది మనకు 120 ఉంది. అండ్ మల్టిప్లికేషన్లో బ్రాకెట్ ఓపెన్ చేయండి, మల్టిప్లికేషన్లో బ్రాకెట్ ఓపెన్ చేసి -186 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు టోటల్గా అన్ని వాల్యూస్ మనం ఎంటర్ చేసామండి. మీకు ఇది కన్ఫ్యూజ్గా అనిపిస్తే, మీకు ఎగ్జామ్లో టైం ఉన్నట్లయితే ఒక్కొక్కటి నిమ్మలంగా చేసుకుంటా ఆన్సర్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ప్రతి సపరేట్గా ఇక్కడ చేయండి మీరు. ఇప్పుడు ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు y1 ఆన్సర్ వస్తుందండి. ఎంత వచ్చింది ఇక్కడ ఆన్సర్, 0.9138. ఇక్కడ y1 వాల్యూ మనకు టోటల్గా 0.9138 వచ్చిందండి. మనకు నోట్స్లో కూడా ఇదే ఉంది ఆన్సర్, మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు మీరు ఇది సపరేట్గా చేసి చూడండి, మనకి ఈ వాల్యూ టోటల్గా 0 వస్తుంది. ఓకే, ఈ వాల్యూతో సంబంధం లేదు మనకు. ఇక్కడ వరకే స్టాప్ చేసినట్లయితే మనకు y1 వాల్యూ 0.9138 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు ఈ y1 వాల్యూ మనం ఎలా కనుక్కోవాలి అంటే, మళ్ళీ మనం ఇప్పుడు కనుక్కున్న వాల్యూ ఏంటి, y1 కదా. ఇక్కడ y1కి ఫార్ములా ఉంటుంది, మీకు అందరికి ఐడియా ఉండాలి. y of x1 is equals to y1 అని. ఇప్పుడు ఇక్కడ y of x1 వాల్యూ అలాగే ఉంచండి, మనకు తెలియదు కాబట్టి. ఇక్కడ y1 వాల్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు 0.9138 వచ్చింది. ఇప్పుడు x1 వాల్యూ కనుక్కోవాలి మనం. x1 వాల్యూ ఫార్ములా వచ్చేసి x0 ప్లస్ h అండి. x0 వాల్యూ మనకి ఎంత ఉంది, 0 ఉంది కదా, 0 ప్లస్ h వాల్యూ మనకి ఎంత ఉంది, 0.1 కదా. అప్పుడు x1 వాల్యూ మనకు 0.1 వచ్చిందండి. ఇప్పుడు x1 ప్లేస్లో మనకు 0.1 అంటే y of 0.1 వాల్యూ వచ్చింది కదా. మనకు క్వశ్చన్లో మనకు క్లియర్గా అడిగింది y of 0.1 వాల్యూ ఫస్ట్ కనుక్కోవాలని. మనం y of 0.1 వాల్యూ కనుక్కున్నాం కదా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, y of 0.2 కనుక్కోవాలి. సేమ్ ఇదే విధంగా నీట్గా కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఒకటే చేంజ్ ఉంటుందండి. మనకు ఇక్కడ టేలర్ సిరీస్లో y1 కనుక్కున్నప్పుడు y1 వాకి ఫార్ములా వేరే ఉంటుంది. ఇప్పుడు y2 కనుక్కున్నప్పుడు y2 ఫార్ములా వేరే ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటే చెప్తాను వినండి. మనకి y1 ఫార్ములా గుర్తున్నట్లయితే నేను ఇందులో నుంచి ఇప్పుడు మీకు y2 ఏ విధంగా గుర్తుంచుకోవాలో చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వచ్చిన ఇక్కడ y of 0.1 is equals to ఇది y1 వాల్యూ, అంటే ఇది x1 వాల్యూ అండి. ఇప్పుడు ఇది y1 వాల్యూ గుర్తుంచుకోండి, డన్. మనకి x0 వాల్యూ 0 ఉంది, x1 వాల్యూ 0.1, y0 వాల్యూ 1 అండ్ y1 వాల్యూ ఇంత వచ్చింది, డన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, y2 వాల్యూ కనుక్కోవాలి. y2 వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ బై యూజింగ్ టేలర్ సిరీస్ మనకి y1 ఫార్ములా ఇదే కదా.
ఇప్పుడు ఇందులో నుంచి మీకు ఇది y1 ఫార్ములా గుర్తున్నట్లయితే నేను ఇక్కడ y2కి ఫార్ములా ఈజీగా చెప్తాను అండి. ఇప్పుడు ఇక్కడ 1 ప్లేస్లో 2 పెట్టండి, ఓకేనా. ఇప్పుడు 0 ప్లేస్లో ఏం పెట్టాలి మీరు 1, ఇక్కడ 0 ప్లేస్లో 1 అంటే 0 ప్లేస్లో 1 1 పెట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ 0 ప్లేస్లో 1, ఇక్కడ 0 ప్లేస్లో 1, 0 ప్లేస్లో 1. అర్థమైందా? ఇప్పుడు మనం ఇంతకుముందు ఇక్కడ 1 ఉన్నప్పుడేమో ఇక్కడ బేసెస్ అనేవి 0 ఉన్నాయి అన్ని. ఇప్పుడు ఇక్కడ బేస్ 2 ఉన్నప్పుడేమో ఇక్కడ ఈక్వల్స్ టు దిక్కు రైట్ సైడ్ దిక్కు బేసెస్ అనేది అన్ని 1 ఉన్నాయి అన్నట్టు, అంటే డిక్రీజ్ అవుతుంది. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బేస్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ వేరియబుల్స్ బేస్ అనేది డిక్రీజ్ ఉంటుంది, ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. డన్. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ 3 ఉన్నట్లయితే ఇక్కడ బేసెస్ అనేవి అన్ని 2 ఉంటాయి, y2 ఉంటుంది. డన్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఇందులో నుంచి ఇప్పుడు ఇది కానీ y2 వాల్యూ కనుక్కోవాలంటే మనం ఇక్కడ y1 వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చింది కదా, y1 వాల్యూ. ఇప్పుడు y1 ఇక్కడ చూడండి y1 డాష్ వాల్యూ కనుక్కోవాలి, y1 డాష్ వాల్యూ కనుక్కోవాలి. అదేవిధంగా y1 డబల్ డాష్ వాల్యూ, y1 ట్రిపుల్ డాష్ వాల్యూ, y1 పవర్ 4 వాల్యూ. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే y1 పవర్ 5 వాల్యూ కనుక్కొని ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. మరి ఇవన్నీ ఏ విధంగా కనుక్కుంటాం మనం? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూస్ అనేవి ఇక్కడ ఎంటర్ రాశాను నేను. ఇక్కడ మనకు y1 డాష్ వాల్యూ కనుక్కోవాలి అంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి రాశానండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? మనకు y డాష్ వాల్యూ కదా. ఇప్పుడు y డాష్ వాల్యూలో నుంచి మనం y1 డాష్ వాల్యూ కనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ బేస్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ y డాష్కి బేస్లో 1 అప్లై చేయనప్పుడు ఆటోమేటిక్గా ఇటుదికి కూడా బేస్లో 1 అప్లై అవుతుంది, అవునా. ఇప్పుడు y డబల్ డాష్ వాల్యూ మనకు ఆల్రెడీ కనుక్కున్నాం కదా ప్రీవియస్లో. ఇప్పుడు y1 వాల్యూ కనుక్కునేటప్పుడు మనం y డబల్ డాష్, y ట్రిపుల్ డాష్, y పవర్ 4 వాల్యూ, పవర్ 5 వాల్యూ కనుక్కున్నాం కదా. ఆ వాల్యూస్లో నుంచి మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఏం లేదు, ఇక్కడ బేస్లో 0 పెట్టండి, అంటే ఇక్కడ 1 పెట్టాలి కదా. ఇక్కడ y1 డబల్ డాష్ అంటే ఇక్కడ బేస్లో 1 ఉంటుంది, అంటే ఇక్కడ బేస్లో 1, ఇక్కడ బేస్లో 1. అదేవిధంగా అన్నిటికీ బేస్లో 1 అప్లై చేయండి అంతే. ఇక్కడ బేస్లో 1, బేస్లో 1, 1 అండ్ 1. ఇక్కడ కూడా 1, 1, 1, 1, 1. ఇవన్నీ మనం ఇంతకుముందు కనుక్కున్నాయండి, కన్ఫ్యూజ్ కాకండి. y పవర్ 5 వాల్యూ కూడా కనుక్కున్నాం. ఇప్పుడు బేస్లో 1 అప్లై చేయండి అంతే. 1, 1, 1. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ y1 డాష్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు y1 డాష్ వాల్యూ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ x1 ప్లేస్లో మనకు వచ్చిన x1 వాల్యూని అప్లై చేయండి. మనకు వచ్చిన x1 వాల్యూ ఏంటి? 0.1 కదా. మనకు వచ్చిన వాల్యూ 0.1 మైనస్ y1 హోల్ స్క్వేర్ అండి. y1 వాల్యూ ఇదే కదండి, 0.9138 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇది టోటల్గా మనకు y1 వాల్యూ ఎంత వస్తుందో క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? 0.1 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 0.9138 0.9138 బ్రాకెట్ క్లోజ్. ఇక్కడ స్క్వేర్ ఉంది, పవర్లో స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సింబల్ ప్రెస్ చేయండి, మనకు స్క్వేర్ అప్లై అవుతుంది. ఇక్కడ ఈక్వల్స్ సింబల్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది -0.7350. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ y1 డాష్ వాల్యూ వచ్చేసి మనకు -0.7350 వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా మనం ఇక్కడ y1 డాష్ వాల్యూ ఏ విధంగా అయితే కనుక్కున్నామో ఈ y1 డబల్ డాష్ వాల్యూ కూడా ఈ ఫార్ములా నుంచి కనుక్కోండి. ఈ ఫార్ములా నుంచి y1 డబల్ డాష్ వాల్యూ అండ్ y1 ట్రిపుల్ డాష్ వాల్యూ, y1 పవర్ 4 వాల్యూ, అదేవిధంగా y1 పవర్ 5 వాల్యూ కూడా ఈ ఫార్ములాస్లో నుంచి కనుక్కొని మనకు వచ్చిన అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేటర్లో నీట్గా సాల్వ్ చేయండి. అర్థమైందా? సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? డన్. ఇక్కడ యూనిట్ 4లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వండి. ఇంకా నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ నోట్స్లో అప్లోడ్ చేసి ఉంచాను. ఆ నోట్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అందులో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. ఓకేనా? డన్. ఇప్పుడు ఈ నోట్స్లో డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఆన్సర్స్ అన్నీ మీకు నీట్గా అవపడతాయి కాబట్టి ఖచ్చితంగా నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఎగ్జామ్స్ ఇంకా 2 days or 1 day ఉంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్. నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Until then, keep watching Study with Ishwar YouTube channel. Thank you.